హలో ఫ్రెండ్స్, మనం పద్మ అవార్డ్స్ 2025 సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే పద్మ విభూషణ్ ఫీల్డ్స్ 2025 ఇచ్చి అవార్డు గ్రహీతలతో జతపరచమని అడుగుతున్నారు. మనకి తెలిసిన వారు ఎవరున్నారో చూడండి. ఫస్ట్ ముందుగా మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మనకి ట్రేడ్ ఇండస్ట్రీ అనగానే సుజుకి, శ్రీ వసాము సుజుకి గారికి పాస్ట్మస్లీ అంటే మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఏకి 2 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత మనకి మెడిసిన్లో మన తెలుగువారు తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీ డి నాగేశ్వర రెడ్డి గారికి రావడం జరిగింది. సికి 4 అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ బి. తర్వాత లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో మనకి శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్ గారికి, అదేవిధంగా ఆర్ట్లో శ్రీ లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం గారికి రావడం జరిగింది, వయలినిస్టు. మనకి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకుంటున్న ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు. మనకి పద్మ విభూషణ్ 7గురికి రావడం జరిగింది. వీళ్ళందరి గురించి ఒకసారి చూసుకోండి. మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీ దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారికి రావడం జరిగింది. మనకి పద్మ అవార్డ్స్ 2025లో 139 అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, అదేవిధంగా 113 పద్మశ్రీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో 23 మంది మనకి మహిళలకి రావడం జరిగింది. ఇక్కడ మనకి పద్మభూషణ్ 19 మందికి రావడం జరిగింది. మనకి మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం జరిగింది. మనకి పద్మభూషణ్ పురస్కారం స్వీకరిస్తున్న నందమూరి బాలకృష్ణ గారు. అదేవిధంగా మనకి పద్మశ్రీ అవార్డ్స్ అందుకుంటున్న నాగఫణి శర్మ గారు. తర్వాత మిరియాల అప్పారావు గారికి మరణాంతరం పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది, పాస్ట్మస్ అవార్డు. మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి పద్మ అవార్డ్స్ వచ్చాయని ఒకసారి చూసుకోండి. మనకి పద్మ విభూషణ్ 7 మందికి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.